వెల్కమ్ టు కిషోర్ శ్రీ కంప్యూటర్. చెప్పబోయే టాపిక్ పేరు సార్ట్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియో ఆటో ఫిల్టర్ చేశాను. సార్ట్ ఇన్ ద సెన్స్ అరేంజింగ్ ద డేటా ఇన్ ఎన్ ఆర్డర్లో ఉంచడం. రెండు రకాల ఆర్డర్స్ ఉన్నాయట. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ నుంచి జెడ్ దాకా ఆల్ఫాబెట్స్, లేదంటే 1 2 3 4 5 ఇలా ఉంటే అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే జెడ్ నుంచి ఏ దాకా, అంటే జెడ్ అక్షరంతో స్టార్ట్ జీబ్రా అట్లా పోతూ ఏ దాకా పోతుంటే, అలాగే నంబర్స్ అయితే 6 5 4 3 2 1 ఇలా కనుక చేస్తుంటే డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేయాలంటే, ఇందుట్లో ఇక్కడ స్టూడెంట్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, టోటల్ ఉంది. ఇందుట్లో నేమ్స్ ఆర్డర్లో లేవు. నేను ఇప్పుడు ఆర్డర్లో పెట్టాలి. దానికి ఏం చేయాలంటే, ఫస్ట్ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు డేటా అనే మెనూలోకి వెళ్ళండి. ఈ డేటా అనే మెనూలోకి వెళ్తే ఇందులో మనకు ఒక ఆప్షన్ కనపడుతుంది, సార్ట్. ఇది క్లిక్ చేయగానే, సార్ట్ అని క్లిక్ చేయగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లో మనం ఏ కాలం అయితే సార్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం మనకి ఇక్కడ కనపడుతుంది. ఇంకోండి, నంబరు, నేమ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనపడుతున్నాను, స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్. ఇది ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని ఉంది. యాక్చువల్గా స్టూడెంట్ నేమ్ అనేది ఏ ఆర్డర్లో ఉందో ఒకసారి చూడండి. ఫస్ట్ మనీషా లక్ష్మి. యాక్చువల్గా ఆల్ఫాబెట్గా ఆ ఆర్డర్ ప్రకారంగా చూస్తే ఏం కనపడాలో ఒకసారి చూడండి. సో ఇక్కడికి వెళ్ళి మీరు స్టూడెంట్ నేమ్ అని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మీరు ఏ టు జెడ్, జెడ్ టు ఏ అని సెలెక్ట్ చేసుకుంటే ఓకే అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డేటా చూడండి, మీకు ఫస్ట్ హెచ్, తర్వాత ఎల్, తర్వాత ఎం, తర్వాత ఆర్, తర్వాత. సో ఈ విధంగా డేటా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి అరేంజ్మెంట్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ సార్టింగ్. థ్యాంక్ యూ.